మనోహరం. వినిపిస్తుందా నేను మాట్లాడేది? యా వినిపిస్తుంది బ్రో. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. సో యా, నీ స్క్రీన్ అంటే నువ్వు నాకు కనిపించట్లేదు. లైక్ ఇజ్ ఇట్ కంపల్సరీ బ్రో? నేను బయట ఉన్నాను, పర్లేదా? అంటే మీకు ఓకే అయితే ఐ కెన్ టాక్ బ్రో. ఇట్స్ నాట్ లైక్ మీరు నాకు కనిపించాలని లేదు, బట్ ఇఫ్ యూ ఓకే వీ కెన్ టాక్. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ బ్రో. ఓకే, ఓకే, దెన్ యూ కెన్ స్టార్ట్. యా, యాక్చువల్గా ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ టు బట్ బట్ నెదర్లాండ్. బట్ బట్ బిఫోర్ వి స్టార్ట్, కెన్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్? ఇది రికార్డ్ చేయొచ్చా వద్దా? బికాస్ సిన్స్ యూఆర్ నాట్ ఇన్ ద స్క్రీన్, మీ వాయిస్ వల్ల మీ క్వశ్చన్స్ వల్ల సమ్వన్ కెన్ గెట్ దర్ ఆన్సర్స్. యా, ఓకే బ్రో, రికార్డ్ చేయొచ్చు. యా, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. సో లెట్ స్టార్ట్. యా, యాక్చువల్గా లైక్ పబ్లిక్ యూనివర్సిటీస్ బెస్ట్ బ్రో, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏది చూస్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు బ్రో. ఇన్ ద నెదర్లాండ్స్. వాట్ పబ్లిక్ యూనివర్సిటీకి ప్రైవేట్ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటి బ్రో? అండ్ అప్లైడ్ సైన్స్ యూనివర్సిటీస్ అదేంటి బ్రో? నాకు అది ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయగలరు? యా, షూర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఏం లేదు. లైక్ జర్మనీ లాగా లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అలా లేదు. ఇక్కడ థింగ్ ఏంటంటే దే ట్రీట్ యూ యాస్ లైక్ యూరోపియన్ అండ్ నాన్ యూరోపియన్ స్టూడెంట్. ఈ రెండు ఓకే. క్రైటీరియా వాళ్ళు ఆ, ఏమంటారంటే చూస్ చేసుకుంటారు. ఓకే. సో సిన్స్ యా. వీఆర్ నాన్ యూరోపియన్ స్టూడెంట్, మనకి ఫీ చాలా హయ్యర్ గా ఉంటుంది యాజ్ కంపేర్ టు ద యూరోపియన్ స్టూడెంట్స్. అండ్ వీ విల్ గెట్ సమ్ ఆఫ్ స్కాలర్షిప్, బట్ అవి ఏంటంటే కంప్లీట్ గా నీ ట్యూషన్ ఫీ అనేది కవర్ చేయదు. బట్ నెదర్లాండ్స్ అనేది rated for their high universities across the countries. సో ఫ్రమ్ నార్త్ టు సౌత్ మంచి మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. అండ్ అవి ఎలా డిఫైన్ చేస్తామంటే మనం త్రూ ర్యాంకింగ్, నాట్ త్రూ లైక్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్. ఓకే. సో ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. బట్ ఆన్ యావరేజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ యూనివర్సిటీకి ఫీజు అనేది ఒకలాగా ఉంటుంది ఫర్ నాన్ యూరోపియన్ స్టూడెంట్స్. ఓకే. సో బేస్డ్ ఆన్ యువర్ ఫీల్డ్, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, నీ ఏ యూనివర్సిటీ కావాలో అది నువ్వు చూస్ చేసుకోవచ్చు. అండ్ ద ఫీ అనేది పే చేయాలి అంతే. దట్స్ ఇట్, ఓకే. వెరీ అంటే సింపుల్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండదా బ్రో? లైక్ దే ఎంబీఏకి? దేనికి? ఎంబీఏకి టు స్టడీ మాస్టర్, యా. లైక్ టు యా. స్టడీ. లేదు లేదు, యా. అవేం అవసరం లేదు. లైక్ లెట్స్ ఐ విల్ గివ్ ఏ క్విక్ ఫ్లో ఆఫ్ యాక్షన్స్ విచ్ యూ నీడ్ టు డూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ యూనివర్సిటీ అయితే నువ్వు టార్గెట్ చేస్తావు అనుకుంటున్నావో, లైక్ ఫర్ ఎంబీఏ, యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ విచ్ యూ వాంట్ టు టార్గెట్, రైట్? యా. సో ఆ టార్గెట్ చేస్తున్న యూనివర్సిటీలో అడ్మిషన్ రిక్వైర్మెంట్ అనే ఒక పేజ్ ఉంటుంది. ఆ అడ్మిషన్ రిక్వైర్మెంట్ పేజ్లో ఏదైతే వాళ్ళు రిక్వైర్మెంట్స్ కావాలి అని పాయింట్స్ మెన్షన్ చేశారో అవి ఉంటే సరిపోతుంది. ఓకే. ఓకే. సో అవి ఉన్నట్టు నువ్వు చూసుకోవాలి. అవి ఉంటే చాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు. తక్కువ ఉంటే అసలు అప్లై చేయొద్దు. ఓకే, అవి ఉంటే ఓకే. చాలు. ఓకే. సో ఓకే. పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకుని ఉన్నాయా లేవా, ఏ యూనివర్సిటీస్ కు అవి యాక్సెప్ట్ చేస్తారని ఓవరాల్ గా నీ ప్రొఫైల్ ని కంపేర్ చేసుకొని నువ్వు చూసుకోవచ్చు. యా. ఓకే. సో అండ్ వాట్ ఇది అబౌట్ వచ్చి, యా యా, కంటిన్యూ కంటిన్యూ. యా, హౌసింగ్ ఎట్లా ఉంది బ్రో? అంటే టఫ్ అని విన్నాను నేను, బాగా దొరుకుతాం. సి, ఇట్స్ నాట్ లైక్ టఫ్. చాలా మంది టఫ్ ఎందుకంటారంటే వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వాళ్ళు జస్ట్ డే డూ ర్యాండమ్ స్టఫ్. సో దానివల్ల యా. ఏమవుతుందంటే వాళ్ళకి దొరకదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లానింగ్ టు సర్చ్ హౌసింగ్, యూ విల్ గెట్ ఎ హౌసింగ్. ఓకే. హౌసింగ్ దొరకదు అని నేను చెప్పను, దొరుకుతుంది. బట్ ఇఫ్ యూ ప్లాన్ స్ట్రక్చర్లీ, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ సర్చింగ్. లైక్ లెట్స్ సే నీకు యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన హౌసింగ్ కావాలంటే దానికి ఒక సపరేట్ అప్రోచ్ ఉంటుంది. లేదు నేను యూనివర్సిటీ కాకుండా బయట, లైక్ బయట హౌసింగ్ లో ఉంటానంటే దట్స్ అప్ టు యూ. సో ఏ అప్రోచ్ కైనా దెర్ ఇస్ అ ఫిక్స్డ్ డెడ్ లైన్, ఫిక్స్డ్ అమౌంట్ యూ నీడ్ టు పే. అది. ఓకే. సో ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ప్రతిదానికి లైక్
అప్రోచ్ ఉంటే డెడ్ లైన్ ఉన్నాయి, హౌ మెనీ మంత్స్ ప్రయర్, అది కూడా నువ్వు చూసుకొని లైక్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్. అండ్ ప్రతిదీ కూడా లైక్ లెట్స్ ఏ యూనివర్సిటీ హౌసింగ్ అనుకో, ఆ యూనివర్సిటీ పర్టికులర్ గా ఆ దానికోసం ఒక సెక్షన్ క్రియేట్ చేశారు వెబ్సైట్ లో. సో వెరీ సింపుల్ వర్డ్స్, వెరీ సింపుల్ ప్రాసెస్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఫస్ట్ వాళ్ళు కావాలనుకున్న డాక్యుమెంట్స్ ఉండాలి, సెకండ్ డబ్బు ఉండాలి, థర్డ్ ఆ టైంలో మనం అప్లై చేయాలి. ఈ మూడు యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన వెబ్సైట్ లో నువ్వు చదివి అప్లై చేస్తే ఈజీ నీకు వస్తుంది. ఇఫ్ అది మిస్ అయ్యిందా, బేస్డ్ ఆన్ ఈ మూడు క్రైటీరియాలో ఏది, ఈ రిక్వైర్మెంట్లు ఏది నీ దగ్గర లేకపోయినా అది మిస్ అయ్యింది అనుకుందాం. లెట్స్ సే డాక్యుమెంట్స్ లేదు, డబ్బు లేదు, ఆ టైంకి అవ్వలేదు అనుకుందాం. సో యూనివర్సిటీ హౌసింగ్ మిస్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ స్టూడెంట్ హౌసింగ్. ఇది యూనివర్సిటీ స్టూడెంట్ హౌసింగ్ మిస్ అయ్యింది, ఇప్పుడు ప్రైవేట్ స్టూడెంట్ హౌసింగ్. ప్రైవేట్ స్టూడెంట్ హౌసింగ్ లో కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే అక్కడ డెడ్ లైన్ అనేది ఉండదు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ఆ హౌసింగ్ అవైలబుల్ గా ఉందా. ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుందో మనకు తెలియదు. అవైలబుల్ గా ఉంటే నీ లక్ నీకు వస్తుంది. అది కూడా ప్రైవేట్ స్టూడెంట్ హౌసింగ్ కూడా అవైలబుల్ గా లేకపోతే, లెట్స్ సే మనం ఇండియాలో ఉన్నప్పుడు ఎలాగా రెంట్ అడుగుతాము, ఒక ఏజెన్సీనో ఒక బ్రోకర్నో లైక్ అలాగా అడగాలి. కాకపోతే కంపేర్ టు ఎవ్రీ ప్రాసెస్ లో డబ్బు అనేది పెరుగుతూనే వస్తుంది. స్టూడెంట్ హౌసింగ్ లో డబ్బు అనేది కొద్దిగా చిన్నగా ఖర్చు పెడతాం, స్టూడెంట్ హౌసింగ్ లో కొద్దిగా ఎక్కువ ఖర్చు పెడతాం. అండ్ ఇంకా అంటే ఇప్పుడు బ్రోకర్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఖర్చు పెడతాం. బట్ ఖర్చు పెట్టడం అనేది కామన్. ఫ్రీ అనేది తక్కువ అనేది ఉండదు హౌసింగ్ లో. బట్ నేను ఎందుకు స్టూడెంట్ హౌసింగ్ ప్రిఫర్ చేయమని అంటే, దేర్ యూ విల్ గెట్ ఎన్ అలవెన్స్, రెంటల్ అలవెన్స్. ఇఫ్ యూ పే 800, గవర్నమెంట్ విల్ గివ్ యూ 400 బ్యాక్, సంథింగ్ లైక్ దట్. అది ప్రైవేట్ స్టూడెంట్ హౌసింగ్ లో దొరుకుతుంది, స్టూడెంట్ హౌసింగ్ లో దొరుకుతుంది బై యూనివర్సిటీ. బట్ బయట ప్రైవేట్ అంటే ఏజెన్సీ బ్రోకర్ త్రూ అయితే దొరుకుతుంది అది. సో ఇది ఒక కాన్సెప్ట్. డ్రైవింగ్ లైసెన్స్ అవి దొరుకుతాం చాలా ఈజీనా బ్రో? లేదు బ్రో, డ్రైవింగ్ లైసెన్స్ అనే కాన్సెప్ట్ ను ఆలోచిస్తే ఐ వుడ్ సే స్కిప్ ద థాట్. ఎందుకంటే నౌ ఐఎమ్ డూయింగ్ మై డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ ద నెదర్లాండ్స్. ఓకే, despite having good driving skills in India, they won't consider here in the Netherlands. Practically, I'm seeing that because India, I have a good sort of driving skills. Okay, but I don't have license in India. So, నేను ఇక్కడికి వచ్చాక యాజ్ అ స్టూడెంట్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, యూ కాంట్ చేంజ్ ద డ్రైవింగ్ లైసెన్స్ టు నెదర్లాండ్స్ డ్రైవింగ్ లైసెన్స్ వైల్ యూర్ స్టడింగ్. ఫస్ట్ పాయింట్. అది ఎప్పుడు చేంజ్ చేయగలవు అంటే, వెన్ యూ కమ్ త్రూ లైక్ హై స్కిల్డ్ మైగ్రెంట్, then you can change your Indian driving license to the Dutch driving license. Until and unless you can't change it, despite you have your Indian license or not. Okay. Second thing, ఈ గ్యాప్ లో నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటే, you can learn, you will get the driving lesson, but it cost your time and money. ఓకే, బికాస్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నాకు డ్రైవింగ్ లైసెన్స్ నెక్స్ట్ మంత్ కల్లా వచ్చేస్తుంది. ఓకే, కానీ నేను ఎప్పుడు స్టార్ట్ చేసానంటే, ఐ స్టార్టెడ్ ఇన్ లైక్ బ్యాక్ 2026 కదా, 2024 లాస్ట్ లో ఐ స్టార్టెడ్ గివింగ్ ఎగ్జామ్. 2025 స్టార్టెడ్ గివింగ్ ద ప్రాక్టికల్ లెసన్స్ అండ్ స్టఫ్. 2026 I was like giving my final output. Yeah, but it's not too easy to get a driving license in the Netherlands. ఎందుకంటే వాళ్ళు చాలా రూల్స్ ఫాలో అవుతారు. బికాస్ సి ఇట్స్ సింపుల్, సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ కన్సర్న్. ఓకే, వాళ్ళు సేఫ్టీ కోసం చాలా ఎక్స్టెండ్ అయితే వెళ్తారు. సో ఐ నెవర్ సీ రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ మై ఎంటైర్ టైమ్ ఇన్ ద నెదర్లాండ్స్. ఆ రోడ్ యాక్సిడెంట్ ఎప్పుడైనా నేను చూసుంటే అది హైవే మీదే చూసాను. మామూలుగా మనం ఇంటి పక్కన రోడ్స్ లో, స్ట్రీట్స్ లో, బిల్డ్ ఏరియాలో, ఇన్బిల్డ్ ఏరియాలో, అవుట్ సైడ్ సిటీస్ లో నేను ఎప్పుడు యాక్సిడెంట్ చూడలేదు మోస్ట్లీ. ఓకే, బికాస్ దే జస్ట్ కేర్. ఇప్పుడు మన ఇండియాలో నీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇండియాలో నీకు యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ మానిటర్ చేయడం వస్తే యూ కెన్ డ్రైవ్, ఆనెస్ట్లీ స్పీకింగ్. ఇక్కడ అలా కాదు, అది జస్ట్ 1% మాత్రం. వైల్ డ్రైవింగ్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్
ఈ డైరెక్షన్, ఆ డైరెక్షన్, ఈ మిర్రర్, ఆ మిర్రర్ అన్ని డైరెక్షన్ చూసి లెట్స్ సే ద డ్రైవింగ్ టీచర్ నెక్స్ట్ యూ వెన్ యూర్ గివింగ్ ఎగ్జామ్, యూ డ్రైవ్ గుడ్, నో బట్ యూ డి నాట్ హార్మ్ ఎనీబడి, బట్ నువ్వు ఇటుపక్క చూడకపోతే యువర్ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్. అచ్చా. సో ఇట్స్ లైక్ వెరీ బిట్ టఫ్, బట్ ఐ అప్రిషియేట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, వీ కెన్ లెర్న్. యా యా. And also it cost you like minimum 3,000 euros for complete maneuver, like complete setup. ఆల్మోస్ట్ 3 Almost lakhs 4 10,000. lakhs and 4 lakhs and and I spent it that. Okay. And I spent it that, yeah. Because I have, because I'm following my interest. Like interest on the, I'm just want to learn, I'm just learning. But మాస్టర్స్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు బ్రో. enjoy చేయొచ్చు, but it depend on how you plan. ఓకే. ఇప్పుడు ఎంజాయ్ అంటే ఇన్ ద టర్మ్స్ లైఫ్ లైక్ ఎలా? ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఔట్ సైడ్ లైఫ్? అది క్వశ్చన్ నాది. అవుట్ సైడ్ లైఫ్ లైక్ నైబర్హుడ్ See, వెళ్తానికి. how old are you? ఐఎమ్ 21 బ్రో. You're 21. Okay. సో ఇఫ్ యూర్ 21, ఇప్పుడు ఎక్కడ నీది? ఇప్పుడు హైదరాబాదా, వైజాగా, లేకపోతే ఆంధ్రలో ఇంకా ఎక్కడైనా? హైదరాబాద్. హైదరాబాద్, రైట్. లుక్, సో but first of all, your priority need to be study, okay? Because masters in Yeah. Netherlands not so easy like other countries, like which we have imagined, like which we know, okay? So అంత ఈజీ కాదు, but if you plan to do your study good, then it's good. You can roam outside because there are so many party culture in the Netherlands, so you can find good friends, you can hang out, you can do whatever things which you are have fantasies, you can do all the things. సో అంత అంత ఏమంటారంటే, సి ఫస్ట్ ప్రయారిటీ నీడ్ టు బి స్టడీ. ఎందుకంటే మాస్టర్స్ అంత ఈజీ కాదు. బికాస్ ఇఫ్ యూ వన్స్ గెట్ ద వాట్ ఇట్ ద ప్యాటర్న్, ద అప్రోచ్ ద ఫాలోయింగ్, యూ కెన్ పాస్. ఇట్స్ నాట్ టూ టఫ్. బట్ మనం ఎక్కడి నుంచి వచ్చామని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన ఇండియాలో ఎలా చదువుకున్నా మనకు తెలుసు. ఓకే. సో ఆ కాన్సెప్ట్ తో, ఆ అప్రోచ్ తో మనం ఇక్కడికి వచ్చి చదివేస్తాం, పాస్ అయిపోతాం అంటే అవ్వదు. ఓకే. సో ఇనిషియల్ ఫ్యూ మంత్స్ ఇట్ కెన్ బి టైరింగ్, బట్ వన్స్ యూ గెట్ ద అప్రోచ్, దెన్ యూ కెన్ పాస్. అండ్ ఆల్సో ఇక్కడ క్లాసెస్ కూడా అంత ఎక్కువ డేస్ ఉండవు. అదే చూసాను బ్రో. ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అన్నట్టు విన్నా. కొన్ని డేసే ఉంటాయి వెరీ స్ట్రక్చర్, లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్ ఫర్ యూ, బట్ హౌ యూ యూజింగ్ యర్ ఫ్రీ టైమ్. యాక్చువల్గా ఆఫర్ లెటర్ వచ్చింది సాక్షియాన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ నుంచి. ఆ యూనివర్సిటీ నమ్మచ్చో లేదా అన్నట్టు చూస్తున్నా. నమ్మచ్చు అంటే అంటే లైక్ అంటే ర్యాంకింగ్ ప్రకారం అది చాలా కింద ఉంది. అవును. అండ్ కొన్ని రివ్యూస్ కూడా బాగాలేదు. అవును. సో అందుకనే వెయిటింగ్, దానికోసం వెయిటింగ్ నేను. See, that's what your first priority need to be like. అదే ఇప్పుడు చాలా మందికి చాలా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. సి నేను యాజ్ అ పర్టికులర్, యాజ్ అ పర్సన్, యాజ్ అ ఇండివిజువల్, నేను నేను ఇది నా నా పర్స్పెక్టివ్. నాకు నీ గురించి ఐ డోంట్ నో, నాకు తెలియదు ఎలా థింక్ చేస్తావు. నా పర్స్పెక్టివ్ ఏంటంటే, ఐ డోంట్ సీ యూనివర్సిటీ నంబర్స్ ర్యాంకింగ్. ఓకే. I see what I'm getting through it, what I'm investing and what I'm getting to it in terms of everything. అది నేను చూసుకుంటా. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేది నీ స్కిల్స్ కి, దాని ర్యాంకింగ్ కి సంబంధం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్స్ వాట్ ఐ వుడ్ సే. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు నేను ఐ కేమ్ ఫ్రమ్ యుత్రెక్ యూనివర్సిటీ ఇన్ ద నెదర్లాండ్, దట్స్ రేటెడ్ ఇన్ ఏ టాప్ 100 యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అది నాకు ఎప్పుడు తెలిసింది? రీసెంట్ గానే తెలిసింది. నేను అప్లై చేసినప్పుడు ఐ డిడ్ నాట్ ఈవెన్ న్యూ దట్. నాకు అసలు ఏమీ తెలియదు. సో ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. సో నేను అవి ఆలోచించాను. బట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై మాస్టర్స్ నాకేమొచ్చింది, నేనేం ప్లాన్ చేసుకున్నా, లైక్ అది నీకు అది ఎక్కడైనా నీకు దొరుకుతుంది. నువ్వు పెద్ద యూనివర్సిటీ నంబర్స్ లోకి వెళ్ళినా అక్కడ నువ్వు నేర్చుకోకపోతే వాట్ ద యూనివర్సిటీ ర్యాంకింగ్ ఈస్ గివింగ్ యూ. నీకు అర్థమైంది నేనేం చెప్పాలనుకుంటున్నాను నీకు? అర్థమైంది. ఓకే. బట్ నెదర్లాండ్స్ లో దే డోంట్ సీ వేర్ యూ గ్రాడ్యుయేటెడ్, విచ్ యూనివర్సిటీ.
they see Hmm. what experience you have, what sort of selling point you're giving me to hire you, and Hmm. lastly they see university, because in the whole Netherlands everywhere they follow the same teaching pattern, same structure, same stuff. But how you conquer it, how you just Hmm. explore yourself, అది important. Okay, సో Yeah. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నువ్వు ఎంబీఏ చేసావు. ఓకే, 2 years లో నువ్వు ఏం నేర్చుకున్నావు? Hmm. You don't learn nothing, then it's waste. Yeah. If you learn something good, then it's good for you. Not for the Yeah. university. యూనివర్సిటీ నీకు దానికి ఏం సంబంధం లేదు. సంబంధం లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వెవరు వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నీకు తెలియదు కదా. Yeah. Yeah. సో just forget about, if you get an offer, if you want to do, just do that. And also Hmm. everywhere there are limited sort of seats, limited sort of things ఉంటాయి. ఓకే, Hmm. Hmm. పర్టికులర్ కోర్స్ కి ఎంతమందినే మేము తీసుకుంటాం, అలా కూడా ఉంటాయి కొన్నిసార్లు. సో అది కూడా నువ్వు Hmm. కన్సిడర్ చేసుకొని లైక్ టేక్ ఎ కాల్. బట్ ఈ ర్యాంకింగ్ అనేది Yeah. ఎక్కువ మ్యాటర్ చేయదు, ఎందుకంటే లైక్ లెట్స్ సే ఇఫ్ యూ want to study abroad after Netherlands, then it may make value. లెట్స్ సే Hmm. నువ్వు మాస్టర్స్ ఇక్కడ చేసావు నెదర్లాండ్స్ లో, Hmm. Hmm. దాని తర్వాత మళ్ళీ ఇంకో మాస్టర్స్ స్టేట్స్ లో చేస్తా, లేకపోతే యూకే లో చేస్తా, లేకపోతే సమ్వేర్ అరౌండ్ ద వరల్డ్ లో చేస్తా అంటే మేబీ ఇట్ కెన్ మ్యాటర్. ఓకే, Hmm. Hmm. బట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ లో నో బడీ సీయింగ్ వేర్ యూ కమింగ్ ఫ్రమ్, వాట్ డూ యూ స్టడీ. దే సీ వాట్ యూ కెన్ గివ్ టు అస్, వాట్స్ యువర్ సెల్లింగ్ పాయింట్ టు అస్, how you can Hmm. generate money to the company. That's it they see. Okay, Yeah. Yeah. so they're seeing that, now the job market everywhere in the world, everywhere in the world, not only in the Hmm. Netherlands, everywhere in the world, they're not seeing people who study, who Hmm. graduated. They're seeing people how they make money for us. Hmm. Hmm. అదే చూస్తున్నారు వాళ్ళు. నీ దగ్గర నుంచి నాకు 10 రూపాయలు వస్తున్నాయా, అప్పుడు నేను నీకు రూపాయి ఇస్తా, అంతే. Yeah. If you're not giving me 10 rupees, why would I give you like 2 rupees to you? Exactly. So that's what your idea need to be there. Okay. And Hmm. అండ్ ఇప్పుడు అదే మాస్టర్ డిగ్రీ పెద్ద వాల్యూ లేదు, బికాజ్ నా కాల్స్ లో నువ్వు చూసుంటే సో మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్, బట్ డిస్ప్యూట్ హ్యావింగ్ దట్ they're not guaranteed to survive for long run. ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ సర్వైవ్ చేసుకోలేకపోతున్నారు ఇన్ దట్ కంట్రీ. త్రీ Hmm. ఇయర్స్ 5 years experience and then they're not um, what it called, they're not getting promotion, like job ఉన్న somewhere they're terminating. So Yeah. that's what, ఇప్పుడు మనకి ఏం ఏంటంటే మొత్తం వరల్డ్ అంతా లైక్ ఎలా అయిపోయిందంటే లైక్ అన్ప్రెడిక్టబుల్, మనం చెప్పలేం ఏముంటుందో ఏం పోతుందో. Yeah. సో Yeah. సో ఏ రోజు ఏం జరుగుతుందో మనం yeah, చెప్పలేము yeah. అసలు. So what I would suggest is keep multiple plans, work for it, and don't depend on only one approach. యా Right? నేను Yeah. జాబ్ మాస్టర్స్ అయిన తర్వాత జాబ్ కోసం అట్లా ఏం లేదు, జస్ట్ Super. ఉట్టి ఫర్ గ్రాడ్యుయేషన్ కోసమే నేను ప్లాన్ చేసుకున్నాను. Hmm. లైక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ నేను ఇండియా Hmm. వచ్చి ఐ Hmm. వాంట్ టు కంటిన్యూ మై డాడ్స్ బిజినెస్ అన్నమాట. Okay, so in that case, then what's your purpose to come to the Netherlands? ఉట్టి ఫర్ మాస్టర్స్ కి, అండ్ నాకు ఒక చెప్పాలంటే ఒక ఇండివిజువాలిటీ ఉండాలని వస్తున్నా అంతే. నాకంటూ ఒక Mm, I understand what you mean. Actually, ఐడియా. don't I understand? But see, very simple guy. I'm just want to let you know, if you want to get an exposure, okay, simple words లో పెట్టాలంటే, if you want to get an exposure, okay, if you want to get an exposure while you're studying, okay, I would suggest you to choose some countries rather than Netherlands, because masters in Netherlands are very 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 tough. Okay, if ఓకే. you fail, you need to study again. ఇప్పుడు మనకి ఎలా ఉంటదంటే మన అసైన్మెంట్లు మనమే చేయాలి. ఓకే, మన క్లాసులకు మనమే వెళ్ళాలి. ఓకే,
మన అట్ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీలో అటెండెన్స్ ఉండదు. ఓకే, అటెండెన్స్ ఉంటే ప్రాక్సీలు ఉండవు. ఓకే, అవును. వాళ్ళు ప్రతి స్టూడెంట్ని రివ్యూ చేస్తారు. ఓకే, Hmm. నీకు ఆఫ్టర్ 2 years ఆ మాస్టర్ డిగ్రీ రావాలంటే నువ్వు ఆ 2 years మోర్ దెన్ 60% యూ నీడ్ టు గివ్ యువర్ ఎఫర్ట్స్. Yeah. సో క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, ఇఫ్ దీని నుంచి వచ్చే అవుట్కమ్ వల్ల నాకేం యూజ్ ఉంది తర్వాత. ఇఫ్ నేనైతే నాకు దాని నుంచి వచ్చే అవుట్కమ్ అంత వర్త్ ఇట్ లేదు, నేను ఎందుకు ఎంత కష్టపడతా? ఫస్ట్ పాయింట్. సిన్స్ యూఆర్ సేయింగ్ ఆఫ్టర్ మాస్టర్స్ ఐ విల్ గో బ్యాక్ టు ఇండియా టు డూ మై ఫాదర్స్ బిజినెస్. సో ఈ మాస్టర్స్ Hmm. లో నువ్వు ఈ కంట్రీకి వస్తే మీ ఫాదర్ బిజినెస్ కి ఎలా హెల్ప్ చేయాలి అది నేర్చుకోవాలి. కానీ లైక్ ఇది Yeah, చదువుతావు it తర్వాత would వెళ్ళిపో. help her. యా, యా, దట్స్ వాట్ ఐ మీన్. Hmm. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యూ వాంట్ టు టేక్ అప్ యువర్ ఫాదర్ బిజినెస్. సో చాలా Yeah. మంది ఇది చేయరు, బట్ యూఆర్ డూయింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, బట్ బట్ యూ వాంట్ టు కంటిన్యూ యువర్ ఫాదర్స్ లెగసీ. ఓకే, విచ్ ఐ Yeah. అండర్స్టాండ్. బట్ దానికి ఆ, నీ అప్రోచ్ ఎలా ఉండాలి? ఇక్కడికి వస్తే నేను అది ఫుల్ఫిల్ చేయగలనా? వాట్ ఐ వాంట్ టు డూ ఇట్, వాట్ ఐ కాంట్. Hmm. అది నీకు నీకు ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అవుతాయి. లైక్ అదే నువ్వు నీ చెప్పిన దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే, ఓకే, యూ వాంట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ కంఫర్ట్ జోన్ అండ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. Yeah. యూ వాంట్ ఎక్స్ప్లోర్ యువర్ సో దట్ యు నో, ఓకే, నా స్ట్రెంగ్త్ ఇది, నా వీక్నెస్ ఇది, ఓకే, అవగానే ఇంప్రూవ్. సో ఈ 2 years అనేది నీకు లైక్ లెర్నింగ్ ఫేజ్ లెక్క. Yeah. ఓకే, Yeah. సో ఐ అండర్స్టాండ్ దట్. బట్ దీనికోసం దిస్ కంట్రీ ఇస్ గుడ్ ఆర్ నాట్ అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. Hmm. సో అది మాత్రం నువ్వే డిసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ద వన్ టు డిసైడ్ దట్. ఎందుకంటే Yeah. ఎందుకంటే సి చాలా మంది నా క్లయింట్స్ కానీ వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ దే వాంట్ టు డూ గెట్ సమ్ అవుట్పుట్ ఫ్రమ్ దిస్. నేను వచ్చేస్తాను, తర్వాత దీని నుంచి నాకు ఈ అవుట్పుట్ కావాలి, దానికోసం నేను ఈ అప్రోచ్ చేస్తాను అని వాళ్ళు అనుకుంటారు. Hmm. బట్ నీ కైండ్ ఆఫ్ గోల్ కి నీకు అవుట్పుట్ తో సంబంధం లేదు. నీకేంటంటే నువ్వు ఏం నేర్చుకోవాలి, నిన్ను Hmm. నువ్వు ఎలాగా స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది నీ మెయిన్ గోల్. Yeah. సో సో ఇఫ్ సి I would suggest like think like Netherlands is not a bad country to explore because maybe ఇక్కడ నీకు కొద్ది బిజినెస్ ఐడియాలు రావచ్చు, కొద్ది వే ఆఫ్ అప్రోచ్ Yeah. మారచ్చు. బికాస్ ఐ వుడ్ సజెస్ట్ ఇన్ దట్ వే ఐ వుడ్ సజెస్ట్ టు కమ్ టు యూరోప్ బికాస్ ఆల్రెడీ చాలా మంది స్టేట్స్ లో ఉన్నారు, యూకే లో ఉన్నారు, సమ్వేర్. సో దట్ ఆల్రెడీ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ ఫ్లో. ఓకే, Yeah. అవి మనకి చాలా వరకు ఇప్పుడు యూరోప్ వల్ల ఏముంటుందంటే, యూరోప్ లో టోటల్ గా 20+ కంట్రీస్ ఉన్నాయి. సో ఎవ్రీ కంట్రీ హ్యావ్ దర్ Hmm. ఓన్ లైఫ్ స్టైల్. ఓకే, Yeah. సో మేబీ యూ కెన్ గెట్ సమ్ ఎక్స్పోజర్, యూ కెన్ ట్రావెల్ ఎనీవేర్. సో ఇఫ్ యూ Yeah. కమ్ టు నెదర్లాండ్ యూ కెన్ ట్రావెల్ ఎనీవేర్ ఇన్ ద 20+ కంట్రీస్. సో జస్ట్ ఎక్స్ప్లోర్ అది. With student visa, no, bro? Yeah, you can travel. I travel like 7 to 8 countries easily till now. Okay. So, but and also one more advantage ఏంటంటే, Netherlands have a higher power of the euro in the Europe after Yeah. Switzerland and Germany, something like that. ఏమైందంటే, if you earn 1 rupee, the spending power in the Netherlands is one rupee. But Hmm. somewhere Italy, somewhere Spain, somewhere Hmm. it's the spending power will be 10 rupee. Yeah. So that's what. So you can earn good and you can spend and roam in the country. Water, tap water, no, Netherlands లో Hmm. మోస్ట్లీ ట్యాప్ వాటర్ కదా. Tap water. అంటే Yeah, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా మీకు, లైక్ ఇక్కడికి అక్కడికి ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా? bro, India, like tap water in India is not good, but see, that's Yeah. what, bro. See, Netherlands ni India to compare చేయకు. Okay, చేయకూడదు. Netherlands Yeah. is very small country. Okay, Hmm. మన ఊరు ఉన్నంత కంట్రీ ఉంటది నెదర్లాండ్స్. ఓకే, అవును. కానీ నెదర్లాండ్స్ ఆర్ అడ్వాన్స్ because they are small. Because when it's a Hmm. small, you can develop easily. You Yeah. can you can make new inventions, new technology, it's a small country. So that వాళ్ళకి తెలిసిపోద్ది, ఓకే, ఎక్కడి నుంచి మనకు వాటర్ వస్తుంది, ఎక్కడి నుంచి మనం డిస్టిల్ చేయొచ్చు, ఎక్కడి నుంచి మనం ప్యూరిఫై చేయొచ్చు, ఎక్కడి నుంచి కనెక్షన్ అవ్వచ్చు.
Okay, Mm. but in India it's not possible, right? Yeah. So that's what I mean. That's what I mean. And also we drink that, we have still water, mineral water, sparkling water, and tap water. If you go to any Mm. restaurant also, there are the three options they will give to you. And so many Okay. people choose a tap water. Why? Because Yeah. it's not for free. It is the better for them. Mm. Yeah. Business opportunities ఏమైనా ఉన్నాయా బ్రో What నెదర్లాండ్ kind లైక్ of టు business you want స్టార్ట్అప్ to? లైక్ Yeah, what kind of రెస్టో startup or business you want to? రెస్టారెంట్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఈ రెండు థింగ్స్ లోనే you have an idea or any other things? అది ఈ రెండిట్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. What your dad do? What your dad business? కన్స్ట్రక్షన్ ఇంకా మైనింగ్. Real estate లేకపోతే ఓన్లీ కన్స్ట్రక్ట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్. mining and construction because my dad is a real estate. Okay, so I know, so that's why I'm just letting you know. See, in the Netherlands ఈ రెండు వర్కౌట్ అవ్వు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే సిన్స్ అగైన్ నెదర్లాండ్స్ స్మాల్ కంట్రీ, రియల్ ఎస్టేట్ అది మనం చేయాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అండ్ దట్టు చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఓకే. ఇక్కడ ఏంటంటే ఇంకో పాయింట్ నేను ఫస్ట్ వచ్చిన కొత్తల్లో నేను అబ్జర్వ్ చేశాను. ఇది నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఎందుకంటే నాకు రెఫరెన్స్ పాయింట్ ఉంది టు విత్ ఇండియా. ఓకే, ఇప్పుడు మనకి ఒక ఖాళీ ప్లేస్ దొరికింది అనుకో, బిల్డింగ్ కి మధ్యన మనం ఇంకో బిల్డింగ్ లేపేస్తాం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతే కదా? కానీ ఇక్కడ అలా కాదు. ఈ పర్టిక్యులర్ రేడియస్ లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి? 2 బిల్డింగ్లు ఉన్నాయి. కానీ స్టిల్ ఐ హ్యావ్ సమ్ స్పేస్. ఓకే, ఈ 2 బిల్డింగ్ల మధ్యన పార్కింగ్ ఉందా? ఫస్ట్ క్వశ్చన్. హాస్పిటల్ ఉందా? నెక్స్ట్ క్వశ్చన్. ప్లే గ్రౌండ్ ఉందా? నెక్స్ట్. అంటే ఇవన్నీ సార్ట్ ఆఫ్ కంప్లీట్ చూసుకొని వాళ్ళు బిల్డింగ్ లేపుతారు. ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ ఈ కంప్లీట్ రేడియస్ కి మన రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయా, ఒక సూపర్ మార్కెట్ ఉందా, ఒక ఇది ఉందా, అది ఉందా అన్ని చూసుకొని అప్పుడు బిల్డింగ్ లేపుతారు. ఓకే, ఇంకో బిల్డింగ్ లేపితే ఇంకొక 5,000 మంది వచ్చినా వీ కెన్ అకామిడేట్ ఇవన్నీ నీడ్స్ వాళ్ళందరికీ. ఓకే, దెన్ వీల్ బిల్డ్ బిల్డింగ్ అనుకో. ఆ కాన్సెప్ట్ ఇండియాలో లేదు. సో దానివల్ల ఏమవుద్దంటే ఎవ్రీథింగ్ ఈస్ స్ట్రక్చర్డ్. ఎవ్రీథింగ్ మన ఆ లూప్ లోకి వెళ్ళాలన్నా, ఆ బిజినెస్ లోకి వెళ్ళాలని టేక్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఇది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ పక్కన పెట్టద్దు, ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. చాలా 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 ఎక్స్పెన్సివ్. నీకు ఇమాజిన్ కూడా చేసుకోలేను, ఎందుకంటే చాలా తక్కువ ఉంది సప్లై. ఎప్పుడైతే సప్లై తక్కువ ఉందో డిమాండ్ ఆబ్వియస్ గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కమింగ్ అది ఇంపాసిబుల్ కాదు, బట్ ఆ లూప్ లోకి వెళ్ళాలంటే మనం ఇప్పుడు ఒక సెక్టర్ లోకి వెళ్ళాలంటే మనం ఎంత గ్రౌండ్ వర్క్ చేయాలి? నో వాట్ ఐమ్ టాకింగ్. ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, ఎస్పెషల్లీ ద వన్ యూ మెన్షనింగ్. ఓకే, ఇప్పుడు కమింగ్ టు రెస్టారెంట్, ఇది అంత కష్టం కాదు, బట్ ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే చాలా మంది వచ్చేసారు మార్కెట్లో. చాలా మంది వచ్చేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మన హైదరాబాద్ లో ఫేమస్ ప్యారడైస్, అవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. అంటే బ్రాంచ్లు లెక్క. వాళ్ళు ఒకటితో ఆగిపోవచ్చు కదా, ఎందుకంటే పెట్టి. సో ఇక్కడ కూడా మార్కెట్ ఓపెన్ ఉంది దానికి, కానీ వీఆర్ లేట్. ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళే 1 నుంచి 10 పెట్టేశారు. సో ఇప్పుడు ఆబ్వియస్గా మనం అందులోకి ఎంటర్ అవ్వాలనుకున్నా వీ విల్ స్టాండ్ ఆన్ లూజింగ్ సైడ్. ఎందుకంటే డచ్ పీపుల్ ఆర్ వెరీ సపోర్టివ్. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ they used to have the Indian foods, because sometimes I also work for my neighbor for dosa stall. మీ వీడియో చూసా, మీ ప్రొఫెసర్ వాళ్ళకి సౌత్ ఇండియన్ మీల్ తినిపించారు, నేను చూసాను. సో ఏమవుద్దంటే లైక్ ఇట్స్ లైక్ ఆల్రెడీ దేర్. ఈజీయే పెట్టడం ఈజీయే, బట్ టు సర్వైవ్ ఇస్ బిట్ హార్డ్. అది డచ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఈజీ. డచ్ నేర్చుకోవడం ఈజీ, అది హార్డ్ కాదు. బట్ ఇఫ్ యూస్ టు ప్రాక్టీస్ ఇట్ విల్ గెట్ ఇట్. ఇప్పుడు నీకు ఇంగ్లీష్ వచ్చింది అనుకో, డచ్ ఈజీగా వస్తుంది. బట్ డచ్ ఈస్ ఆల్ అబౌట్ ద సౌండింగ్ ఫ్రమ్ థ్రోట్, నాట్ త్రూ లిప్స్.
ఇక్కడ నుంచి Hmm. పదం రావాలి. ఓకే. ఓకే. యా, ఫ్రెండ్లీగానే ఉంటారు కదా బ్రో అందరు డచ్ వాళ్ళు. సి ఫ్రెండ్లీగా ఉండడం వేరు, కరెక్ట్‌గా ఉండడం వేరు. అంటే Hmm. జోవియల్‌గా ఉండడం వేరు, డైరెక్ట్‌గా ఉండడం. యా. దట్స్ ఇన్ లైన్ బిట్వీన్ దట్. ఓకే. So if you talk with them good, they reply good. If you show something, they do something. Okay. యా. సో అందరూ ఒకలాగా ఉంటారని నేను చెప్పను. అలాగని అందరూ ఇలాగే ఉంటారని కూడా నేను చెప్పను. సో ఇట్ డిపెండ్ ఆన్ ద పీపుల్ బట్ విల్ టేక్ ఆన్ యావరేజ్. ఓకే. యా. ఓకే. సో యూ కెన్ సర్వైవ్ బ్రో. ఇట్స్ నాట్ టూ హార్డ్ టు సర్వైవ్ ఇన్ ద country, but you need to know what to do, how to approach the things, and you can. Yeah. యా. Yeah. ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది బ్రో? లైక్ ఈజ్ ఇట్ That's what వర్త్ మీరు I వెళ్ళారు want to కదా? say. నా మెయిన్ గోల్ వచ్చేసి నేను నెదర్లాండ్స్‌కి ఎందుకు వచ్చానంటే టు ఎక్స్‌ప్లోర్. ఫస్ట్ పాయింట్ నేను చదువుకోవడానికి రాలేదు. నాది కూడా సేమ్ అదే. నేను చెప్పేది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. యాహ్! యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది ఒక్క డిగ్రీ మాస్టర్స్ అదనేది ఒక సాకు, ఒక రీజన్. ఆ రీజన్ నేను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఐయామ్ బోర్న్ ఇన్ వైజాగ్. ఓకే. నేను చిన్నప్పటి నుంచి నేను కూడా ఆల్వేస్ వైజాగ్. చిన్నప్పటి నుంచి నేను ఐ యూజ్డ్ టు ఎక్స్‌ప్లోర్. ఆ ప్లేస్‌లో ఉండకూడదు. సమ్మర్ వెకేషన్ వస్తే ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి అని దాంట్లోనే పెరిగాను. సో, ఐ ఆల్వేస్ వాంట్ టు క్రేవ్ ఫర్ గుడ్ ఎక్స్‌పీరియన్స్. నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే ఐ యూజ్డ్ టు గో ఫర్ ఖరగ్‌పూర్, వెస్ట్ బెంగాల్. ఓకే. ఇంకేమైనా ఆహ్, ఫంక్షన్స్ ఉన్నా ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు గో టు ఫంక్షన్స్ బికాజ్ టు సీ మోర్ పీపుల్, మోర్ క్రౌడ్, న్యూ ఎక్స్‌పీరియన్స్. చిన్నప్పటి నుంచి ఐ యూజ్డ్ టు ట్రావెల్ ఆల్ ద ప్లేసెస్. సో, ఒక పాయింట్ తర్వాత ఇంటర్‌లో ఐ యూజ్డ్ టు జాయిన్ ఇన్ శ్రీ చైతన్య టెక్నో. ఓకే. యూ నో టెక్నో. టెక్నో నేను నార్మల్ కదా హాస్టల్‌లో జాయిన్ అయ్యా బికాజ్ ఐ వాంట్ ఎక్స్‌పీరియన్స్. అయిపోయింది. తర్వాత గీతం కాలేజ్ కూడా నేను వదులుకొని ఎక్కడ జాయిన్ అయ్యానో తెలుసా? ఐ జాయిన్డ్ ఇన్ మధ్యప్రదేశ్ ఇందోర్‌లో ఒక చిన్న యూనివర్సిటీ. గీతం అంత పెద్ద యూనివర్సిటీ కాదు. చిన్న యూనివర్సిటీ. బికాజ్ టు ఎక్స్‌పీరియన్స్ ద ప్లేస్. అది అయిపోయిన తర్వాత అండ్ దెన్ ఐ లుకింగ్ ఫర్ ఎన్ అబ్రాడ్. అందరూ నన్ను ఈ స్టేట్స్‌కెళ్ళమని చాలా ఫోర్స్ చేశారు. స్టేట్స్‌కెళ్ళమనే ఫోర్స్ చేశారు. బట్ నో అక్కడికెళ్తే నేను ఏఐ నేర్చుకుంటున్నా. ఆల్రెడీ చాలా మంది పీపుల్ ఉన్నారు. సో, ఐ చూసెన్ నెదర్లాండ్స్ ఫ్రమ్ నోవేర్. నోవేర్ ఫ్రమ్ నోవేర్. నెదర్లాండ్ అనేది అసలు కంట్రీయే లేదు అసలు అప్పట్లో. అప్పట్లో అబ్రాడ్ అంటే నెదర్లాండ్స్ అనే కంట్రీ లేదు కదా! హానెస్ట్‌గా చెప్పాలంటే. అవును. ఏవుంటే మహా అయితే 5 ఉంటాయి. ఆస్ట్రేలియా, స్టేట్స్, ఇంగ్లాండ్, జర్మనీ అండ్ సమ్‌వేర్ అక్కడక్కడ ఏవో ఉంటాయి. నెదర్లాండ్స్ అండ్ నాట్ ఈవెన్ ఇన్ ద లిస్ట్. సో, ఐ టుక్ ద కాల్ అండ్ ఐ టేక్ ద రిస్క్ అండ్ ఐ కేమ్. వచ్చిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఓకే. ఇక్కడ హౌసింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాట్ ఐ విల్ డూ ఐ ఎక్స్‌ప్లోర్. దెన్ ఇవున్నాయా? ఐ ఎక్స్‌ప్లోర్డ్. మాస్టర్స్ ఎంత కష్టంగా ఉంటదో ఐ ఎక్స్‌ప్లోర్డ్. సో, దట్స్ వాట్ ఐ లెర్న్డ్ ఇట్ త్రూ ద టైమ్. ఓకే. ఓకే. సో, అండ్ త్రూ దట్ ఐ ఆల్సో ట్రావెల్ ఫర్ సో మెనీ కంట్రీస్ లైక్ స్పెయిన్ ఎళ్ళాను, ఇటలీ ఎళ్ళాను, బెల్జియం, జర్మనీ ఇంకొన్ని ఎళ్ళాను. ఈవెన్ పోలాండ్. ఐ వాజ్ ఐ అండ్ ఈవెన్ ఐ ఫర్గాట్ వేర్ ఐ వెంట్. సో, ఐ ఆల్సో ట్రావెల్. సో, when you do all this thing, automatically you become an intelligent guy. You become a knowledgeable person. So, so, so that's what. If you want to see, and parallelly, I finished my masters. Okay, somehow finished my masters, and I learned what my strength, what's my weakness, what I can do better. So I know now. I know what I'm capable of. Okay, so that's what. నీకు అదే చెప్తున్నాను. నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు నీ స్ట్రెంత్ ఏంటో నీకు తెలీదు. అవును. ఆ ప్లేస్ మారిన తర్వాత ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఇండియాలోనే ఎక్కడైనా కావచ్చు. మేబీ ఏషియాలో ఎక్కడైనా కావచ్చు. మేబీ ఇన్ ద వరల్డ్ ఎక్కడైనా కావచ్చు. ఒకసారి మనం ప్లేస్ దాటిన తర్వాత ఓకే. నా స్ట్రెంత్ ఇది. నేను ఇంత మాట్లాడగలను. ఓకే. ఇది నా అవన్నీ నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ టు కమ్ బికాజ్ మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీ రాదు. మళ్ళీ మళ్ళీ మనం నేర్చుకోవడానికి ఉండదు. సో జస్ట్ కమ్ అండ్ జస్ట్ ఎక్స్‌ప్లోర్ అండ్ దెన్ బి యువర్‌సెల్ఫ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. యాహ్! అండ్ దట్స్ వాట్ బికాజ్ లైఫ్‌ని అంత సీరియస్‌గా కూడా తీసుకోని పని లేదు. నువ్వు ఎప్పుడైతే స్టార్టింగ్ కాల్‌లో మాట్లాడావో ఐ అండర్‌స్టాండ్ సమ్‌వేర్ యూ రిలేటెడ్ టు మై 20స్, ఎర్లీ 20స్. ఓకే. ఓకే. లెట్ హిమ్ టాక్. ఐ విల్ ఆన్సర్ హిమ్ స్లోలీ, వన్ బై వన్ బికాజ్ I started everything early. So I know what you're talking about.
సో ఓకే, Yeah. let him talk, let him answer slowly, slowly, సో దట్ నీకు అర్థమవుతది. నీకు అర్థమవుతది లైక్ వాట్ Yeah. ఐమ్ టాకింగ్ అబౌట్ అని. సో యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. జస్ట్ బీ మేక్ ఇట్ సింపుల్. మేక్ ఇట్ సింపుల్. Yeah. Don't make it more complicated. The Yeah. Yeah. process in Actually. your life also. Make it simple. Yeah. Take the call. Yeah. Come. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎప్పుడైనా Yeah. నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఆల్వేస్ ఇట్ మేకింగ్ యూ స్టాండ్ ఆన్ సమ్వేర్ లూజింగ్ సైడ్. సో Yeah. ఎక్స్పెక్టేషన్స్ వద్దు, జస్ట్ కమ్. మేబీ యూ లెర్న్ సో మెనీ థింగ్స్ వాట్ నో బడీ అదర్స్ లెర్న్. Mm. సో Yeah, యా, bro. వై నాట్, వై నాట్, వై కాంట్, Yeah. వై కాంట్, బికాస్ ఐ థింక్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. You have Mm. everything. Why can't you do? Just do it. Just do it. See, ఇప్పుడు ఏమీ లేనోడు చేయలేడంటే ఓకే, ఇట్స్ ఫైన్. అన్నీ ఉన్నాయి. Yeah. అన్నీ ఉన్నాయంటే ఇన్ ద సెన్స్ ఆలోచన ఉంది. చెయ్యాలన్న విల్ No. పవర్ ఉంది. అన్నీ ఉండి కూడా చేయకపోతే దెన్ త్రూ అవుట్ యువర్ లైఫ్ ఇట్ మేక్ యూ రిగ్రెట్. ఓకే. Regret. So just do it. Just do it. It can be Yeah. an experience either in a good way or a bad way. But somehow it will stay with you. Yeah. సో జస్ట్ డూ ఇట్, జస్ట్ డూ ఇట్. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అంటావా, ఇవన్నీ మనం సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్. పెద్ద సాల్వ్ No, no. చేయలేని ప్రాబ్లమ్స్ అన్నవన్నీ కాదు. ఏ Mm. ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. కానీ ఇక్కడ కొద్దిగా Yeah. ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ త్రూ నువ్వు వినడం వల్ల ఏమవుద్దంటే, అయ్యో ఇంత పెద్ద ప్రాబ్లమా అని నీకు అనిపిస్తుంది. బట్ సేమ్ ప్రాబ్లమ్స్. బట్ సి, డబ్బు అనేది మనకు తెలుసు, ఒక రోజు ఉంటది, ఒక రోజు వెళ్ళిపోతుంది. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మళ్ళీ రాదు. No. సో ఇప్పుడు ప్లాన్ చేసుకో. అలాగని డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి అని నేను చెప్పను. దేనికి ఎంత Mm. కావాలో అంతే ఖర్చు పెట్టి, కాకపోతే కొద్దిగా అడ్వాన్స్ యాంగిల్లో ఆలోచించి జస్ట్ టేక్ ద కాల్. అంతే. అంత మాత్రం నేను Yeah. చెప్పగలను. యా. Yeah. Yeah. అండ్ రిగార్డింగ్ ఆ ప్రాసెస్ గురించి, ఆ థింగ్స్ గురించి యూనివర్సిటీ మెన్షన్ వెరీ డీటెయిల్డ్లీ. సో యూ No, నీడ్ no. టు యూజ్ సమ్ టూల్. ఇఫ్ నీకు అంతకీ డౌట్ వస్తే డూ విత్ జీపీటీ. జీపీటీ నాది ఇది Mm. ప్రొఫైల్, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఏంటి, జీపీటీ కెన్ ఆన్సర్ యూ. బట్ Yeah. Yeah. అది ఆన్సర్ చేసిన తర్వాత యూ నీడ్ టు థింక్, బికాజ్ డోంట్ రిలై 100% ఆన్ జీపీటీ. జస్ట్ అస్ ఎ Yeah. రిఫరెన్స్ గా తీసుకొని యూ కెన్ థింక్ అండ్ యూ కెన్ టేక్ ద కాల్. యా. లాస్ట్ డౌట్ బ్రో, లైక్ ఈ ఎంబీఏ కొన్ని యూనివర్సిటీస్ 1 year ఆఫర్ చేస్తున్నాయి, కొన్ని యా. యూనివర్సిటీస్ 2 years 18. ఆఫర్ చేస్తున్నాయి. యా, అది డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్ స్ట్రక్చర్. ఇప్పుడు కూడా మాస్టర్స్ కూడా 1 year ఉంటుంది, 2 year ఉంటుంది. Mm. సో ఇట్ డిపెండ్ ఆన్ యూ. నీకు 1 year వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళిపోవాలనుకుంటే యూ కెన్ డూ 1 year. లేదా 2 years Okay. ఉండి కొద్దిగా అన్ని నీట్ గా చూద్దాం, నీట్ గా నేర్చుకుందాం అంటే 2 years. దట్స్ వాట్ నేను అదే Yeah. చెప్పాను. 1 year 2 year పెద్ద ఫర్క్ పడదు. బట్ థింగ్ ఏంటంటే 1 year అన్ని అవును. స్పీడ్గా అయిపోతాయి. అవును. వచ్చామా ఓకే, అన్ని ఒక ఇప్పుడు సెట్ ప్రాజెక్ట్ చేయాలి, అసైన్మెంట్ చేయాలి, డెడ్ లైన్స్ అన్ని చాలా స్పీడ్గా అయిపోతాయి. అవును. 2 years అనుకో, యూ హ్యావ్ సమ్ టైమ్ టు బ్రీత్. ఓకే, 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 ఇది ఇలా జరుగుతుంది ఇక్కడ. ఓకే, Mm. ఇది నేను చేసి ఉండాల్సిందే. ఓకే, నెక్స్ట్ టైం ఇలా చేస్తాను. యూ హ్యావ్ ద రియలైజేషన్ ఫేజ్ అక్కడ. అవును. సో అది నేను ప్రిఫర్ చేయను. మ్యాక్సిమం నేను అందరికీ 2 year ప్రిఫర్ చేస్తాను. బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ స్టడీయింగ్ అండ్ డూయింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఎక్స్ప్లోరింగ్ అండ్ లైక్ లెర్నింగ్. అది బేస్డ్ ఆన్ ద పీపుల్ క్రైటీరియా బట్టి ఐ వుడ్ సే దమ్. బట్ చాలా మందికి నేను ముందు 1 year అని కూడా చెప్పి బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. బట్ నీ రిక్వైర్మెంట్ కి ఐ వుడ్ సజెస్ట్ 2 years. Cool. Yeah. యా. యా. అండ్ స్లోగా ఈ ప్రాసెస్ లో నువ్వు లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు బై టాకింగ్ విత్ పీపుల్ హియర్. పార్టీ చేసినప్పుడు నువ్వు మాట్లాడుకోవచ్చు, లైక్ హ్యాంగ్ అవుట్ అయినప్పుడు, లైక్ సో మెనీ వేస్ బ్రో. సో డోంట్ Yeah. వరీ. యా. యా. మీ వెబ్సైట్ కూడా చూసాను బ్రో, దాంట్లో లైక్ చూసాను, ఈ కన్సల్టెన్సీ అన్నట్టు పెట్టారు వెబ్సైట్, ఇన్స్టాలో చూసాను. అవునా. Yeah. ఒకవేళ ఎనీ డౌట్స్ ఉంటే మీకు మళ్ళీ దాంట్లో Yeah, you can కన్సల్ట్ అవుతారు. also consult me, or else like అది నువ్వు చేయొచ్చు. See, everything is very structured there. Okay, you can Yeah. approach me. You can always ask your doubts. Okay, and I will Yeah. always be here to give my opinion on your approach, to Yeah. correct you and to make you in a better position. అది నా రోల్. ఓకే. Yeah. సో నా రోల్ తగ్గట్టు నేను ఐ విల్ డూ సంథింగ్. యా. Thank you so much, bro. No problem, no problem. And I hope I give some good insights to you. Yeah. Yeah, yeah. మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Yeah, that's why I'm here. And
Good luck for your future. And if any K1 doubts వస్తే, you can consult me again. Yeah. 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 Good Thank you luck. so much, bro. Good luck. See you. Bye, bro. Bye.